వీణ్ణి ఉదయాన్నే ఒక క్లబ్కి తీసుకెళ్లి పడేయండి. సాయంత్రం అవ్వగానే ఒక కార్ పంపించి ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడేయండి. వీడి బతుకంతా ఇంతే. ఇక తాగుతూ బ్రతకడమే. వీడిని తీసుకుపోండి, హైదరాబాద్ తీసుకెళ్ళండి. శ్రీ 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 చలసాని రోజీ గారు, శ్రీ 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 లక్ష్మి గారు ఎక్కడున్నారు? బయటికి రండి. ఏమైంది? పిచ్చి కుక్కలా అరుస్తున్నావు? ఎందుకు నా మొగుడిని అవమానించి పంపించేశారు? అంతా మీ ఇష్టమేనా? మీరే తీసుకెళ్తారు, మీరే పనిష్మెంట్ ఇస్తారు, మీరే మనవడంటారు, మీరే గుయ్యి తవ్వుతారు. మేమేమైనా మీకు బానిసలమా? అక్కడికెళ్లి కంపెనీని డెవలప్ చేయమని పంపిస్తే వాడక్కడ ఆఫీస్లో ఏకంగా బారే స్టార్ట్ చేశాడంట. డే నైట్ తాగుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. అందుకే పొమ్మన్నాను, వచ్చేశాడు. ఈ రోజుల్లో తాగడం ఒక ఫ్యాషన్, తాగుతూ పనిచేయడం ఒక స్టైల్, తాగుతూ తినడం ఒక డిగ్నిటీ. దాన్ని మీరు తప్పుగా అనుకుంటే ఎలా? అంటే ఏంటి నీ ఉద్దేశం? గవర్నమెంట్ వాళ్ళు మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అన్నారు, కానీ మందు తాగడం తప్పు అనలేదు. గవర్నమెంట్ వాళ్ళకి లేని బాధ మీకేంటి? తాగి డ్రైవ్ చేస్తే ఏ గవర్నమెంట్ ఊరుకోదు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది. అకేషనల్ గా తాగడం తప్పు కాదు, కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తాగి తప్పు చేయటం తప్పు అంటున్నాను. 24 గంటలు పనిచేస్తాడని అక్కడికి పంపిస్తే వీడక్కడికెళ్ళి ఏం చేశాడో తెలుసా? 24 గంటలు తాగుతూ ఎంజాయ్ చేశాడు. వీడు రియల్ గా కష్టపడితే వీడిని రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తానికి ఎండీని చేద్దాం అనుకున్నాను. కానీ వీడు మరో ఎండీ అయ్యాడు. ఎం అంటే మందు, డి అంటే డ్రంకర్లా తయారయ్యాడు. అసలు నష్టాల్లో ఉన్న కంపెనీని ఎవరైనా ఉంచుకుంటారా? అమ్ముకుంటారు గాని సెంటిమెంటు ఆయింట్మెంటు అని అలాగే ఉంచి దాన్ని లాభాల్లోకి తీసుకురమ్మంటే ఎవరు తీసుకొస్తారు? అలా నష్టాల్లో ఉన్న కంపెనీని ఎలా లాభాల్లోకి తీసుకురావాలో అర్థం కాక ఆలోచించి ఆలోచించి తల బద్దలయ్యి ఏం చేయాలో తెలియక మందు అలవాటు చేసుకున్నాడు నా మొగుడు. ఏంటండి మీరేం మాట్లాడరు? అవును, నేను కంపెనీ గురించి ఆలోచించి ఆలోచించి నా మైండ్ మొద్దుబారిపోయి తాగాను. అయినా కంపెనీని నేను కాదు కదా, తల్లో జేజమ్మ కూడా లాభాల్లోకి తీసుకురాలేదు. అయినా నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి ఎలా తీసుకురాగలం? అమ్మమ్మ, నీ ఉద్దేశం దురుద్దేశం నాకు అర్థమైంది. నువ్వు కావాలనే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని నాకు అంటగట్టావు. ఎందుకంటే ఎండీ పోస్ట్ నాకు ఇవ్వక్కర్లేదని. ఒరే వినోద్, నీలాంటి ఓ నక్క ఒక ద్రాక్ష పళ్ళ తోటకెళ్ళి ఎత్తులో ఉన్న ద్రాక్షల్ని చూసి అందుకోవాలని చాలా ట్రై చేసిందట. కానీ చివరికి ఆ ద్రాక్ష పళ్ళు అందక చిచి అనుకుంటూ ఈ ద్రాక్ష పళ్ళు పులుపు అని అక్కడి నుండి వెళ్ళిపోయిందట. నువ్వు కూడా అలాగే నీ ప్రయత్నంలోని లోపాల్ని కప్పిపుచ్చుకొని ఏవేవో కారణాలు చెప్తున్నావు. గెలుపుకి ఏ కారణం చెప్పినా అందంగానే ఉంటుంది, కానీ ఓటమికి ఏ కారణం చెప్పినా అసహ్యంగా ఉంటుంది. వీడికి రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదు. వీడి కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. మొగుడు తాగి తిరుగుతుంటే భార్యగా మంచి మాటలు చెప్పి మార్చాల్సింది పోయి మొగుడికి మందు పట్టించేదాన్ని నిన్నే చూస్తున్నాను. హలో, చెప్పండి. భర్తలో సగం భార్య అంటారు. భార్య ఏం చేసినా భర్తదే బాధ్యత, అలాగే భర్త ఏం చేసినా భార్యదే బాధ్యత. అలాగా కుమారి లక్ష్మి గారు, మీరు భార్యాభర్తల బంధం గురించి మాట్లాడడం ఏ అనుభవంతో మాట్లాడుతున్నారండి?
మీరు ఎవరికి భార్య అండి? ఇంతకీ మీ భర్త ఎవరండి? మీ అత్తగారు ఎవరండి? మీ అత్తగారి ఇంటి పేరేంటండి? మాకు తెలిసి మీకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. మీరు ఇప్పటికీ స్టిల్ కుమారియే కదండి? మీరు మాకు నీతులు చెప్తున్నారు. భార్యాభర్తల బంధాల గురించి మీరు మాకు పాఠాలు చెప్తారా కుమారి లక్ష్మి గారు? బాగుంది, చాలా బాగుంది. అజీ, కుమారి లక్ష్మి గారు, నీకు ఓ మొగుడుంటే ఆయన వల్ల నువ్వు నవమాసాలు మోసి ఒక బిడ్డని కనుంటే వాడికి పెళ్లి చేసుంటే అప్పుడు తెలిసేదండి. బంధాలు అనుబంధాల గురించి ఎవన్నో తీసుకొచ్చి పెంచుకోవడం కాదు. కుమారి లక్ష్మి గారు, సంధ్య, ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? సంధ్య నా దాంట్లో తప్పే ఉందమ్మా. సంధ్యను ఎందుకు కొడుతున్నావు? ఏంట్రా నువ్వు కూడా? అసలు లక్ష్మి ఎవరు అనుకుంటున్నారా? నా ప్రాణం. నువ్వు మందు తాగిన మత్తులో మాట్లాడుతున్నావు. అది మదమెక్కి వాగుతోంది. నా లక్ష్మిని ఎవరైనా వేలైతే చూపిస్తే ఆ వేలు చెయ్యి రెండు నరికేస్తాను. లక్ష్మి ఈ ఇంటి దేవతరా? శివుడి కంఠంలో నాగుపాము శివుడికి ఎంత అలంకారమో ఈ ఇంటికి లక్ష్మి కూడా అంతే అలంకారం. ఆ శ్రీరాముడి చేతిలో ఉన్న బాణం ఎంత విలువైందో నా లక్ష్మి కూడా ఈ ఇంటికి అంత విలువైందిరా. ఇంటి దీపం వెలుగులో వెలగాలి అనుకోవాలి కాని ఆ దీపాన్ని మసక చేయాలనుకోకూడదు. ఎందుకంటే ఆ దీపం వెలుగులో మసైపోతారు. ఎవరైనా సరే లక్ష్మి ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. అసలు ఇంటి కోసం నా లక్ష్మి ఎంత త్యాగం చేసిందో నీకేం తెలుసురా? నా లక్ష్మినేమైనా అనే ముందు నన్ను దృష్టిలో పెట్టుకున్నానండి. ఇలా నోటికొచ్చినట్టు వాగితే నువ్వు నా మనవడువని చూడ్ను, దాన్ని ఈ ఇంటి కోడలని కూడా చూడ్ను. బయటికి గంటేస్తాను. మర్యాదగా లోపలికి వెళ్ళండి. ఇంకా ఏంట్రా చూపు?
లోపలికి వెళ్తారా లేదా బయటికి పోతారా? లక్ష్మి, చూసావా రోజీ, మీ వదిన నన్ను ఎన్ని మాటలందో, అయినా నాకేం బాధ లేదు. నువ్వు నాకు దక్కావన్న ఆనందంలో మర్చిపోగలను. కానీ ఇప్పుడు నువ్వే కనిపించకుండా వెళ్ళిపోయావు. ఎందుకు ఇలా చేసావు రోజీ? లక్ష్మి, అయ్యో, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నీ మనవరాలు నందినిని నేను చూశాను. ఏంటి, నువ్వు నందిని చూసావా? అవును, చూశాను. ఎక్కడ చూసావు? నిజంగానే నీకు నందిని కనిపించిందా? అవును లక్ష్మి, నిజం. నిజంగానే నాకు కనిపించింది. అంతేకాదు, నందినితో నేను 2 రోజులు కూడా ఉన్నాను. తనతో నేను టైం స్పెండ్ చేశాను. నాకు నందిని కనిపించగానే చాలా సంతోషంగా ఫీల్ అయిపోయాను. కానీ తను నన్ను చూసిన వెంటనే అడిగిన మాట ఏంటో తెలుసా? అజ్జి ఎలా ఉంది అని. ఎందుకు లక్ష్మి ఏడుస్తావు? తను నీకు కనిపించలేదనా? కాదు రోజీ, ఇన్ని రోజుల తర్వాత తను నీకు కనిపించగానే మొదటగా మాట్లాడింది నా గురించి అని తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. అంతే. సరే పద. ఎక్కడికి లక్ష్మి? ఎక్కడికేంటి, నందిని దగ్గరికి. తను కనిపించిందన్నావు కదా. ఓ అదా. లక్ష్మి, నందిని నాకు కల్లో కనిపించింది. కల్లోనా? అవును లక్ష్మి, నందిని నా కల్లోకొచ్చి ఏమందో తెలుసా? అమ్మమ్మా, అజ్జిని ఏడవద్దని చెప్పు, నేను తొందరలోనే వస్తాను అని చెప్పు అని చెప్పింది. మరి తను నా కల్లోకి ఎందుకు రావడం లేదు? నేను కూడా అదే అడిగాను లక్ష్మి. అసలు అజ్జి సరిగ్గా టైంకి భోంచేసి సమయానికి నిద్రపోతే కదా నేను తన కల్లోకి రావడానికి అని అంది. నందిని అలా అందా? ఉమ్మ్. అయితే నేనిప్పుడే భోంచేసి పడుకుంటాను. అలాగే. లక్ష్మి, మన ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. కానీ నందిని విషయంలో నీ దగ్గర నిజాన్ని దాచినందుకు నన్ను క్షమించు. కానీ ఒకటి మాత్రం నిజం, నందిని ఉన్నంత వరకు తనని నా కంటి పాపలా చూసుకుంటాను. నందిని ఎక్కడున్నా తన మనసు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. తొందరలో నందిని నీకు కనిపించి నీ బాధని పోగొట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. గ్రానీ, గ్రానీ, ఆ అర్జెంటుగా రమ్మని కాల్ చేసావేంటి? అవునరా, నువ్వు అర్జెంటుగా నీ కాబోయే భార్య దగ్గరకెళ్ళాలి. ఇవిగో పట్టుబట్టలు. పట్టుబట్టలేంటి? నీ కాబోయే భార్య రోజీ నీ ఇంట్లో ఉన్నట్టే లెక్క. సిద్ధు అమ్మా నాన్నలే నీ అమ్మా నాన్నలు కాబట్టి నువ్విప్పుడు అత్తారింటి నుంచి నీ పుట్టింటికి స్వీట్స్ తీసుకెళ్ళాలి. ఓ, ఈ బట్టలతో పాటు స్వీట్లు పట్టుకెళ్ళాలా? కాదు, బట్టలు నీకు, స్వీట్స్ నీ భార్యకి. హ్మ్. స్వీట్స్ ఊరికే తీసుకెళ్ళడం కాదు, కావడిలోనే తీసుకెళ్ళాలి. కావడా? అదేంటి? ముందు నువ్వు వెళ్లి పట్టుబట్టలు కట్టుకునిరా, తర్వాత చెప్తాను. అలాగే గ్రానీ. ఆ
లోకి నీకప్పుడే పెళ్లి కళ్ళు వచ్చేసిందిరా. ఇదిగో దీన్ని తలపాగాగా కట్టుకో. గ్రానీ ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. కావడంటే ఇదేనా? అవునవును. ఆది ఆది అమ్మగారు, ఎలా ఎత్తుకోవాలో చూపించు. అలాగేనమ్మా. ఇదిగో ఇలా భుజాన్ని వేసుకోవాలి. హో సీంతేనా? సరే ఇటివు. అమ్మో, చాలా బరువుగా ఉంది. అదేంటి బాబు, మీది పోలీస్ బాడీ, పైగా ఎంతో మందిని చితకబాదిన బాడీ, మీరే అలా అంటే అలా బాబు. లోకి ఇప్పుడు నువ్వు ఇలాగే దీన్ని మోసుకుని నీ పుట్టింటికి తీసుకెళ్ళాలి. అంటే సిద్ధు ఇంటికి తీసుకెళ్లి ప్రేమగా నీ భార్యకి స్వీట్ తినిపించాలి. అంతా బానే ఉంది గాని సిద్ధు ఇల్లు 10 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం మోసుకెళ్ళటం నా వల్ల కాదు. రే భయపడకరా. ఆ ఇంటి వరకు కార్లు తీసుకెళ్లి అక్కడ దిగాక కావడి భుజాన్ని వేసుకుని ఇంట్లోకి వెళ్ళు చాలు. ఇది బాగుంది. ఇక బయలుదేరు. బాయ్ గ్రానీ. మేడం ఇది చూడండి, ఇది మీ రేంజ్కి సరిపోతుంది. ఈ కార్ డిజైన్ ఓకే, కానీ కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉన్నట్టుంది. మీరేం చేస్తారంటే కొత్త డిజైన్లో కొన్ని డార్క్ షేడ్లోనూ చూపించండి. ఓకే మేడం, ఇప్పుడే చూపిస్తాను. చూడండి మేడం. మీరు ఈ డిజైనే ఫిక్స్ చేయండి. నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోస్ ముహూర్తం డీటెయిల్స్ మీకు పంపిస్తాను. ఓకే మేడం, నేను ఉంటాను మేడం. మీరు డీటెయిల్స్ పంపగానే మేము ప్రింటింగ్ స్టార్ట్ చేస్తాం మేడం. అలాగే. రోజీ, ఎవరతను? అమ్మగారు, మజ్జిగ తీసుకో. అతను వెడ్డింగ్ కార్డ్ డిజైనర్. మన రోజీలోకి వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ చేయడానికి అతన్ని నేను పిలిపించాను. అప్పుడే అంత తొందరే ఉందమ్మా? తొందర కాకపోతే మరేంటి, పెళ్లికి ఇంకా 4 రోజులే టైం ఉంది. ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అయ్యో, లోకిని కొంచెం లేట్ గా పంపించుండాల్సింది. వెడ్డింగ్ కార్డ్ డిజైన్ కాపీ చేసుకుని లోకికి చూపించేవాళ్ళం. లోకి సెలక్షన్ ఏంటో మనకు కూడా తెలిసేది. లోకిని లేట్గా పంపించాల్సిందా? ఏమంటున్నావు రోజీ? ఇంతకీ లోకిని ఎక్కడికి పంపించావు? సారీ లక్ష్మి, నీకు చెప్పడం మర్చిపోయాను. మన ఇంటి సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు తన కాబోయే భార్య ఇంటికి కావడితో స్వీట్స్ తీసుకెళ్లి ఇవ్వాలి కదా. అందుకే లోకిని సిద్ధు ఇంటికి పంపించాను. ఏమైంది లక్ష్మి? ఏం లేదమ్మా, గ్లాస్ జారిపోయి ఉంటుంది. ఆది ఆది, చెప్పండమ్మా. ఇది క్లీన్ చేయి. అలాగే అమ్మా. రోజీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆడిటర్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళొస్తాను. సరే వెళ్ళు. భార్గవి, నువ్వు నాతో రా. వస్తానమ్మా. పద. ఆంటీ, ఇప్పుడు లోకి అక్కడికి వెళ్తే నిజం తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? వెంటనే లేట్ చేయకుండా సిద్ధు ఇంటికి లోకి వెళ్లకుండా ఆపాలి. పద.
ఏమండి వీళ్ళ జంట ఎంత చూడముచ్చటగా ఉందో నా దిష్టే తలిగేలా ఉంది. వీళ్ళిద్దరూ నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఆ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదండి. మరి ఇక్కడే ఉన్నావు, వెళ్ళి రెడీ అయ్యరా. అలాగేనండి. ఇప్పుడు లోకి అక్కడ నందిని చూశాడంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎలాగైనా లోకి నాపాలి.